మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద స్వర్ణముఖి నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయల ఖర్చుతో స్వర్ణముఖిపై బ్రిడ్జి నిర్మాణానికి 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమేరకు పూర్తయిన పనులు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆగిపోయాయి. దాంతో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించి పనులు పూర్తి చేస్తోంది. శనివారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బ్రిడ్జిపై ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది ఈ బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ను అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటికి పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తట్టడి మట్టి కానీ, గమేలే సిమెంట్ కానీ చిన్న పరుకు కూడా చేయకుండా గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకొని పొరపాటున ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితిలో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్ని పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటేంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. ఇక వారం రోజులు ట్రాఫిక్ ఎలా అయిన తర్వాత ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి, ఆటోలకు కూడా అటుపక్క బ్రిడ్జ్ను కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా, ట్రాఫిక్ని కొంచెం తగ్గించిన విధంగా. ఎందుకంటే సంక్రాంతిలోనే మేము ఈ ఊరి వాసిగా, ఈ నియోజకవర్గం వాసిగా సంక్రాంతికి దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొస్తామని మాట ఇచ్చిన ప్రకారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న మొదటి విజయంగా మీ అందరికీ తెలియదు. మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీ